సినిమా అయిన మహాభారతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొంతకాలం వరకు ఆ పేరు వినపడగానే డాన్సులు భలే చేస్తాడరా బన్నీ, అక్కడ వరకే ఆగిపోయేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో కంప్లీట్ చేంజ్ కనిపిస్తా ఉంది. సోషల్ మీడియాలో బన్నీ మేనియా మామూలుగా లేదు. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా దాటుకుని పబ్లిక్ లో కూడా బన్నీ మేనియా నెమ్మదిగా పెరిగిపోతుంది. అతని ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించే కాదు, పర్సనల్ లైఫ్ కి సంబంధించి కూడా బోల్డ్ అని పొగడ్తలు వినిపిస్తున్నాయి. చాలా మంది బన్నీ సూపర్ రా, బన్నీ ఎంత మంచోడ్రా అని అనుకుంటూ అతనితో ఓ ఆత్మీయమైన బంధాన్ని ఏర్పరచుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. రేసు గుర్రం విడుదలై బ్లాక్ బాస్టర్ అయిన దగ్గర నుంచి బన్నీ బిహేవియర్ లో చేంజ్ మొదలైంది. నికార్సైన విజయం దొరికినప్పుడు చాలా మందిలో గర్వం పెరుగుద్ది. కానీ బన్నీ ఆ సక్సెస్ ని బాధ్యతగా తీసుకున్నాడు అనిపిస్తుంది. తనకొచ్చిన స్టార్డమ్ ని రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతూ మంచి యాక్టివిటీస్ చేస్తూ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంటున్నాడు. ఫస్ట్ బన్నీ అంటే క్లీన్ పర్సన్, అతనితో ఎటువంటి వివాదానికి ఆస్కారం ఉండదు అన్న ఇమేజ్ ని సూపర్ గా బిల్డ్ చేసుకున్నాడు. బిల్డ్ చేసుకోవటం అంటే వివాదాలకు ఆస్కారం లేకుండా బిహేవ్ చేస్తున్నాడు. వెరీ గుడ్ డిసిప్లిన్. ఆ తర్వాత ఇండస్ట్రీలో చక్కటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. బన్నీ అంటే డిఫరెన్సెస్ కి అతీతంగా అందరూ ఇష్టపడే పేరు టాలీవుడ్ లో. తన మంచి వ్యక్తిత్వంతో చాలా మంది టెక్నీషియన్స్ మనసు గెలుచుకున్నాడు. అందుకనే పెద్ద టెక్నీషియన్స్ మళ్ళీ బన్నీతో సినిమా చేయడానికి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. అక్కడి వరకే కాదు, తన అవకాశం మేర మంచి ప్రయత్నాలకి సపోర్ట్ కూడా చేస్తున్నాడు. అందుకు నిదర్శనం రుద్రమదేవే. ఆ సినిమా ఫలితం ఏమైనా కానీ ఆ సినిమాకి అల్లు అర్జున్ చేసిన సపోర్ట్ మాత్రం సూపర్ అని చెప్పుకోవాలి. ఆ సినిమాకి దర్శకుడు గుణశేఖర్ కి బన్నీ అందించిన సహకారం చాలా మందిలో ఆయన మీద గౌరవాన్ని పెంచింది. సినిమాల వరకనే కాదు, సోషల్ గా కూడా తన రెస్పాన్సిబిలిటీని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు బన్నీ. మొన్న చెన్నై వరదలకు సంబంధించి తను రియాక్ట్ అయిన తీరుని అభినందించాల్సిందే. 25 లక్షలు డొనేట్ చేయటమే కాదు, రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ తరఫున జరిగిన మన మద్రాస్ కోసం యాక్టివిటీలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. చాలా మందిలో స్ఫూర్తి కలిగించారు. అలానే అభిమానులతో ఇంటరాక్ట్ అవడంలో కూడా ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. రీసెంట్ గా విజయవాడలో తనని అభిమానించే పెద్దావిడ మస్తాన్ బీని కలుసుకుని తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఆ మీటింగ్ లో మస్తాన్ బీ గారి కుటుంబ సభ్యులు ఎంత ఉత్సాహపడ్డారో గానీ బన్నీ మాత్రం వాళ్ళను కలుసుకుని అంతకు మించి ఆనందపడిపోయాడు. ఆ మ్యాటర్ అతను స్పష్టంగా కనిపించింది. అలానే ఈ సంగతి బన్నీ అభిమానులకి మరో సంకేతాన్ని కూడా ఇచ్చింది. తనని అభిమానించే ఫ్యాన్స్ తో బన్నీ ఎప్పుడూ ఉంటాడు అని. ఈ మ్యాటర్ అతని అభిమానులందరిలో కూడా అతని మీద ది బెస్ట్ అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశం కల్పించింది. పోతే బన్నీ ఇలాంటి పనులన్నింటినీ పబ్లిసిటీ కోసమో మరేదో ప్రయోజనం ఆశించి ఓ ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తున్నాడు అని అనిపించడం లేదు. తన మనసుకు నచ్చినట్టు చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇదే నిజమైతే త్వరలోనే బన్నీ ఓ విశేషమైన అభిమాన గణాన్ని పెంచుకుని ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా మన సొసైటీలో నిలబడతాడు. అందులో ఎటువంటి డౌట్ లేదు. కీప్ గోయింగ్ బన్నీ, ఆల్ ద బెస్ట్. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.